ఐపీఎల్ 2024 విజేతగా నిలవాలన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలు నెరవేరలేదు. ఇక ఏడాది ఐపీఎల్ ఛాంపియన్గా కోల్కతా నైట్ రైడర్స్ అవతరించింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఫైనల్లో ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ అన్ని రంగాల్లో విఫలమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కోల్కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ టైటిల్ సమరంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 18.3 ఓవర్లో 113 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక స్వల్ప స్కోర్ను కాపాడేందుకు సన్ రైజర్స్ విఫలయత్నం చేసింది. 114 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా జట్టు 10.3 ఓవర్లోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేష్ అయ్యర్ విధ్వంసకర ఇన్నింగ్స్తో కోల్కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్లో ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ కీలక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఇక గుర్బాజ్ 32 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 39 పరుగులు సాధించాడు. కెప్టెన్ సురేష్ అయ్యర్ 6 పరుగులు సాధించాడు. అంతకుముందు ఓపెనర్ సునీల్ నరైన్ 6 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఈ విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ టైటిల్ గెలవటం కోల్కతాకు ఇది 3వసారి. కేకేఆర్ జట్టు గతంలో 2012, 2014లో ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. కాగా విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు 20 కోట్ల రూపాయలు, రన్నరప్గా నిలిచిన ఆర్ఎస్హెచ్ జట్టుకు ఎస్ఆర్హెచ్ జట్టుకు 13 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది.